నిజముగా ప్రేమించేవాడు యథార్థముగా మాట్లాడతాడు. ఎటు న్యాయం ఉంటుందో, ఎటు మంచి విధం ఉంటుందో అటు పక్కనే మాట్లాడతాడు. కానీ అన్యాయము చేస్తున్న తన తండ్రి వైపు మాట్లాడడు, అక్రమము చేస్తున్న తన కుమారుడు వైపు మాట్లాడడు. బిడ్డ, కేవలం నిజముగా ప్రేమించేవాడు నిజమైన వారితోటే నిజముకెళ్ళే ఉపకారముకెళ్ళే నిలబడతాడు. కానీ ఎక్కడా తన వారికెళ్ళి నిలబడడు, ఎక్కడా తన బిడ్డలకెళ్ళి నిలబడడు, ఎక్కడా నిజ స్నేహితుడు అన్యాయం పక్షాన వాదించడు, ఎక్కడా తన రక్త సంబంధికులని తెలియదు. నిజముగా ప్రేమించేవాడికి ఎక్కడా తన ప్రాణం పోతుందనేది కూడా తెలియదు. నిజముగా ప్రేమించేవాడికి నిజ స్నేహితుడు ఆ విధముగా ఉంటాడు. ఇంకా అంటున్నాడు, అప్పుడు ఏమంటున్నాడంటే 20వ అధ్యాయం 1 సమూయేలు 20వ అధ్యాయం 26వ వచనం. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండునేమో. అతడు అపవిత్రుడై ఉండుట ఆవశ్యమని సౌలును అనుకొని ఆ దినముయ ఏమి అనలేదు. హల్లెలూయా. అప్పుడు సౌలు అంటున్నాడు, దావీదు గురించి తెలిసిన సౌలు అంటా ఉన్నాడు. అతడు ఏమంటున్నాడంటే, యోనాతాను తన తండ్రికి చెప్తున్నాడు, అయ్యా అయ్యా సౌలు, నేను ఆ యొక్క దావీదు అపవిత్రుడయ్యుంటాడు కాబట్టే ఈ స్థలము ఖాళీగా ఉంది, అతను భోజనముకు రాలేదని చెప్తున్నాడు యోనాతాను తండ్రికి చెప్తున్నాడు. అతను ఏడంటున్నాడు. అతను అప్పుడు అంటున్నాడు, యోనాతాను తండ్రికి చెప్తున్నాడు. నిజముగా దావీదును ప్రేమించి యోనాతాను తన తండ్రితో అంటున్నాడు, అయ్యా అతడు అపవిత్రుడయ్యాడేమో అని చెప్తున్నాడు. కానీ సౌలు నమ్మల. అతడు అపవిత్రవుట ఆవశ్యం, అతడు అపవిత్ర అవ్వడు. ఎందుకంటే దావీదు గురించి సౌలుకి తేటగా తెలుసు. దావీదు యొక్క పరిస్థితి, దావీదు యొక్క గుణగణాలు, దావీదు యొక్క మంచితనం, దావీదు యొక్క యథార్థత, దావీదు యొక్క నీతి న్యాయమాలు సౌలుకు తెలుసు. కాబట్టి యోనాతాను అతను అపవిత్రుడయ్యాడు అని చెప్పినా కూడా నమ్మలా. ఎందుకంటే అతను అపవిత్రవుట ఆవశ్యమని చెప్పాడు. చూడండి, దూచిన వాడే, చంపాలనుకున్న సౌలే దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యోనాతాను, నువ్వెన్నో చెప్తున్నావు, అయినను కూడా నేను నమ్మను. ఎందుకంటే దావీదు గురించి నాకు తెలుసు. దావీదు ఎలా జీవించాడో, దావీదు యొక్క యథార్థత ఏంటో, దావీదు యొక్క బుద్ధి ఏంటో నాకు తెలుసు. నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావని యోనాతాను సౌలు అన్నాడు తెలుసా. అయినను కూడా ఎక్కడ కూడా సౌలు దావీదును చంపడానికి చూస్తున్నప్పుడు యోనాతాను ఎక్కడా తన తండ్రికి చోటు ఇవ్వలేదు. ఎన్ని దుష్పర్యాయాలు జరిగినా కేవలం యోనాతాను దావీదు పక్షాన నిలబడుతున్నాడు. తన తండ్రి ఎన్నో కుయుక్తులు కుట్రలు చేస్తున్నప్పటికీ కూడా యోనాతాను తన తండ్రికి వెళ్ళి నిలబడట్లా. ఏ విధము చేతనైనను ఏ అపకార్యము చేయని, మరణానికి పాత్రుడు కాని దావీదు వైపునే నిలబడి ఏదొక మాటలు చెప్తా ఉన్నాడు. కానీ అప్పుడు యోనాతాను అంటున్నాడు బహు భయంకరమైన మాట, కనీసము ఎవరు అనకూడని మాట, తండ్రి అనకూడని మాట, భయంకరమైన మాట యోనాతాను అన్నాడు. అయినప్పుడు యోనాతాను దేనికి భయపడలా. ఏమన్నాడో చూడండి, సౌలు యోనాతాను ఏమన్నాడో చూడండి. ఎందుకన్నాడు? కేవలము దావీదు పక్షాన నిలబడ్డానని కడుపున పుట్టిన కొడుకుని సౌలు ఏమన్నాడంటే, ఎంత భయంకరుడంటే సౌలు చూడండి, కడుపున పుట్టిన కొడుకునే భయంకరమైన మాట, అన్నరాని మాట అన్నాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టు దాని కొడుకా, నీకును
నీ తల్లి మానమునకు సిగ్గు కలుగునట్లుగా నీవు యోషియా కుమారుని స్వీకరించి సంగతి నాకు తెలిసినది కదా. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు చూడండి, ఆడంగి కొట్టు దాని కొడుక, ఆగడగొట్టు దాని కొడుక, ఆగడగొట్టు దాని కొడుక అంటే ఎంత నీచపు మాట అంటే అంత భయంకరమైన మాట, అంత అన్నరాని మాట. ఏ తండ్రి నోటి నుంచి కూడా పల్లకూడని మాట. మనం ఎందుకు చెప్పట్లేదంటే చాలా భయంకరమైన మాట, మన నోటితో కూడా అనవలసిన మాట కాదు. అయినప్పటికీ కూడా కడుపును పుట్టిన కొడుకును యోనాతానును ఆగడగొట్టుదాని కొడుక, ఆగడగొట్టుదాని కొడుక, యోషియా కుమారుడైన దావీదు పక్షాన నువ్వు నిలబడ్డావని నాకు వినబడినది. చూడండి, కేవలం న్యాయం కోసం నిలబడ్డందుకు యోనాతాను పడ్డ అవమానాలు, యోనాతాను పడ్డ నిందలు తన తండ్రి కన్న తండ్రి చేతనే ఒక్కడే అంటున్నాడు. ఎలా పుట్టావురా నువ్వు ఎలా పుట్టావో నీకు తెలుసా? ఆగడగట్టుదాని కొడుకా, నువ్వు ఎలా పుట్టావో నీకు తెలుసారా? ఎలా పుట్టావో నీకు తెలుసా? నువ్వెందుకు యోషియా కుమారుడైన దావీదు పక్షాన నువ్వు నిలబడ్డావు అని అన్నప్పటికీ కూడా యోనాతాను ఎక్కడ కూడా తన తండ్రి పక్షాన నిలబడలేదు. ఎంత కన్నీరు కాచుంటాడు. కన్న తండ్రే, కన్న పేగే, నువ్వు ఏ విధముగా పుట్టావురా, నువ్వు ఏ విధముగా పుట్టావో నీకు తెలుసా అన్నప్పుడు ఎంత గుండెలు పగిలుంటాయి బిడ్డ. ఎంత భయంకరమైన మాట. ఆ గుండెలు ఎలా తట్టుకున్నాడు యోనాతాను, ఎలా తట్టుకొని నిలబడ్డాడు. అయినప్పటికీ కూడా భయంకరమైన మాట అన్నప్పటికీ కూడా యోనాతాను దావీదును నిజముగా ప్రేమించాడు కాబట్టి తన తండ్రి పక్షాన ఎక్కడ నిలబడలేదు బిడ్డ. తన తండ్రి పక్షాన ఎక్కడ నిలబడలేదు. ఎందుకంటే ఎన్ని మాటలన్నా నిజముగా దావీదును ప్రేమించాడు కాబట్టి ఎన్ని మాటలన్నా కూడా యోనాతాను సౌలు పక్షాన వెళ్ళలా. ఎన్ని కఠినమైన మాటలు, గుండె పగిలే మాట అన్నప్పటికీ కూడా యోనాతాను తండ్రి పక్షాన నిలబడలేదు తెలుసా? అంటూ ఉన్నాడు, అయ్యా నా తండ్రి సౌలా నువ్వు నన్ను ఎన్నన్నా పర్లేదు, అయితే ఒక్క విషయంలో నువ్వెన్ని చెప్పినా నేను వినట్లేదు. అయితే నీ మాట ప్రకారం నీవు అంటున్నావే దావీదు మరణం కావాలని, దావీదును చంపాలని అనుకుంటున్నావే. అయితే నీవు నాకు ఒక మాట తెలియచేయి. చూడండి 32వ అధ్యాయం. అంతటా యోనాతాను అతడెందుకు మరణ శిక్ష నొందవలెను, అతడు ఏమి చేసినని సౌలు నడగా, సౌలును అతనిని పొడవవలెనని వీట విరిసెను. అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశము కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొనిను. హల్లెలూయా. చూడండి, కేవలము నిజ స్నేహితుడు పక్షాన నిలబడ్డాడని నువ్వు ఎలా పుట్టావురా అన్న భయంకరమైన మాటతో అనటంతో పాటు అప్పుడు మళ్ళీ అంటా ఉన్నాడు యోనాతాను, తండ్రి, నా తండ్రివైన సౌలు దావీదు ఎందుకు మరణం కావాలి, దావీదు ఎందుకు మరణానికి అతడు పాత్రుడో నాకు తెలియచెప్పమన్నాడు. అప్పుడు అడిగినందుకు యోనాతాను అతను ఎందుకు దావీదు చనిపోవాలని అడిగినప్పుడు వెంటనే ఈట విసిరాడు. చూడండి, అక్కడ నువ్వు ఎలా పుట్టావురా అని అడిగాడు. ఇక్కడికి వచ్చేసరికి
చంపాలని చూశాడు, ఈట విసిరాడు. అందుకే అంటున్నాడు, నిజ స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో కూడా అతడు విడవక ప్రేమించునన్నాడు. ఇక్కడ చూడండి, యోనాతాను కూడా అలాంటి స్వభావము కల్లవాడే. యోనాతాను కూడా నిజ స్నేహితుడు కాబట్టే తన తండ్రి ఈట విసిరాడు. తెలుసా, కేవలము నిజముగా ప్రేమించినందుకు కుమారుని కూడా చంపడానికి ఈట విసిరాడు సౌలు. ఎంత భయంకరమైన వాడో చూడండి, ఎంత భయంకరమైన వ్యక్తో సౌలు. అలాంటి సౌలు కడుపున పుట్టిన కుమారుడు యోనాతాను మటుకు తన తండ్రి పక్షాన నిలబడలా. యోనాతాను అన్యాయం వైపు నిలబడలా. భయంకరమైన క్రూరుడైన తండ్రి అయిన సౌలు పక్షాన యోనాతాను నిలబడలా. ఎందుకు? నిజ స్నేహితుడు కాబట్టి. మరణానికైనా తండ్రి ఈట విసిరినప్పటికీ కూడా యోనాతాను తండ్రి పక్షాన నిలబడకుండా కేవలము దావీదు పక్షానే నిలబడి దావీదు ప్రాణాన్ని చూస్తున్న తండ్రి పక్షాన నిలబడకుండా కేవలం దావీదు యొక్క ప్రాణాన్ని కాపాడాలని తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా విడవక ప్రేమించాడు యోనాతాను. అంత గొప్ప స్నేహితుడు యోనాతాను. ఆనాడు కల్వరి సిలువలో త్యాగమయ్యేటప్పుడు సిలువ దొంగని కూడా తన యొక్క పరదేశిలోకి ఎలా తన ప్రాణంతో పాటు దూషించిన వ్యక్తిని కూడా ప్రభు తన హక్కును చేర్చుకొని ప్రాణాన్ని నిలబెట్టాడో, ఈ రోజు కూడా తన తండ్రిని చంపడానికి, యోనాతానుని చంపడానికి సిద్ధమైనప్పటికీ కూడా సౌలు పక్షాన నిలబడకుండా, తన ప్రాణం పోతుందని ఆలోచన చేయకుండా కేవలం నిజ స్నేహితుడు అయినందుకు దావీదు పక్షాన నిలబడి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎటువంటి దుర్దశైనా, ఎటువంటి మరణకరమైన సంఘటన అయినప్పటికీ కూడా దావీదు పక్షాన నిలబడ్డాడు. బిడ్డ, నువ్వు నిలబడగలుగుతున్నావా? ఈ రోజుల్లో ఎలా భక్తి చేస్తున్నావు? నాకెందుకులే, వాడికెళ్ళి మాట్లాడితే 10 మంది అన్యాయంకెళ్ళున్నారు, నీతికెళ్ళి ఒక్కడే నిలబడ్డాడు, ఈ నీతికెళ్ళి నిలబడితే మన మీదకి అందరు వస్తారనే రోజులు ఎన్నో విధముగా అన్నాడు. ఎన్నో క్రూరమైన మాటలు అన్నప్పటికీ కూడా ఎన్నో భరించాడు. ఎన్నో మాటలు భరించి ఎన్నో విధమైన కష్టాలు పడి తన ప్రాణం పోతుందని కూడా ఎక్కడా ఆలోచన చేయకుండా దావీదు ఎంతో గొప్పోడు, దావీదు ఎంతో మంచోడు, దావీదు యథార్థపరుడు, దావీదులో మరణను పొందడానికి ఏ పాపము లేదు, అందుకని నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రాణం నా తండ్రి చేతిలో పోయినా పర్లేదు, నువ్వు ఎలా పుట్టావని అడిగినా కూడా పర్లేదు, కానీ నిజము కలిగిన దావీదు పక్షాన నిలబడాలని యోనాతాను నిలబడ్డాడు. బిడ్డ, అంత గొప్ప నిజ స్నేహితుడు యోనాతాను. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప స్నేహితుడు ఈరోజు నువ్వు ఉండగలుగుతున్నావా? ఈరోజు నువ్వు చేయగలుగుతున్నావా? నువ్వేమి చేయగలుగుతున్నావు? ఆనాడు యోనాతాను అయితే నిజముగా ప్రేమించినందుకు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దావీదు కోసం ప్రాణత్యాగం చేయాలనుకున్నాడే. ఈరోజు నువ్వు సంఘములో నువ్వు ఏ పాత్రగా ఉంటున్నావు? సంఘములో నువ్వు నిజ స్నేహితుడుగా ఉండగలుగుతున్నావా? సంఘ సేవకు నువ్వు నిజముగా ప్రేమిస్తున్నావా? సంఘ సేవకు నువ్వు సహకరిస్తున్నావా? సంఘ సేవలో నువ్వు నిజముగా ఏమి ప్రేమిస్తున్నావు? ఆదివారం మందిరానికి రావడం ప్రేమించడం అనుకుంటున్నావా? ఏది నీ త్యాగమేది? నీ సమర్పణ ఏదయ్యా నీ సమర్పణ, నీ త్యాగమేది? రేపొద్దున ప్రభువా, ఇదిగో పలానా సంఘానికి, పలానా శక్యమో సంఘమో, పరలోకపు తండ్రి సంఘమో, లేకపోతే ఇంకొక సంఘమో, బెతస్త సంఘమో, లేకపోతే నూతన యెరూషలేము సంఘమో, ఈ సంఘము తరపున ఇదిగో ప్రభువా నేను సమర్పణ చేశానయ్యా, ఈ త్యాగం చేశానేసయ్యా, ఇదిగో నేను ఇది కలిగి, ఇదిగో నేను ఈ సమర్పణ కలిగి ఈ విధముగా సంఘ సహకారిగా నేను చేశానేసయ్యా, నాకు కలిగిన దానిని బట్టి నేను సంఘాన్ని నిజముగా ప్రేమించానయ్యా,
నిజముగా ప్రేమించి ఇదిగో సమర్పణ కలిగి నాకు కలిగినది మొత్తము కూడా నేను సమర్పణ కలిగి సంఘానికి సహకరించానయ్యా, సంఘానికి సహకరించాను, సంఘానికి మొత్తము ఖర్చు పెట్టానయ్యా, సంఘానికి మొదటి వ్యక్తిగా నిలబడ్డానయ్యా. ఆనాడు యోనాతాను దావీదు ప్రాణానికి ఎలా తన యొక్క ప్రాణం అడ్డం పెట్టి నిలబడ్డాడో ఈనాడు నేను సంఘానికి, సంఘ క్రమానికి, సంఘ సేవకి నాయనా నేను నిలబడ్డానయ్యా. ఇదిగో నాకు కలిగినది ఇస్తున్నానయ్యా. ఇదిగో నా దీన సంఘమే, దీన సేవే, దీన సేవకురాలే అయినప్పటికీ కూడా ప్రభువా మీరు నన్ను హెచ్చించారే, మీరు నన్ను ఆశీర్వదించారే. నా ఆశీర్వాదం కొలది నేను సంఘానికి వెన్నెముకలా నిలబడుతున్నానయ్యా. నేను సంఘానికి మొదటి క్రమంలో నేనున్నానయ్యా అని నీవు సమర్పణ కలిగి ఉన్నావా? సంఘానికి నిన్ను ప్రాణత్యాగం చేయమనట్లేదే, నిన్ను ప్రాణం అడ్డం పెట్టమనట్లేదే, నిన్ను ఇంకొక మాట అనట్లేదే, ఏం మాట అనట్లేదే. కేవలం సంఘ పరిచర్యకు సహకారం చేయమంటున్నామే. ఏమంటున్నాం? మేము డబ్బులు అడుగుతున్నారా? సంఘంలో అడగట్లేదే. సమయానికి రండి, ప్రార్థన చేద్దాం రండి, అందరం కూడుకుందాం రండి, అందరము కలిగి ఏకభావం కలిగి ఐకమత్యంతో కలిగి రండి. దేవుని యొక్క త్యాగం చేశాడు మన కోసం, ఎంతో మంది నశించిపోతున్నారు. రండి, మనము నిజముగా అందరము ప్రేమించుకొని పాపంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేద్దాం, తాగుబోతుల కోసం ప్రార్థన చేద్దాం, వ్యాధిగ్రస్తుల కోసం ప్రార్థన చేద్దాం, మరణకరమైన సంఘటనలో ఉన్న వారి కోసం దేవుడు యెహోవా పేరిట, క్రీస్తు పేరిట ప్రార్థన చేద్దామని ఒక్కరైనా మీరు నిజముగా ప్రేమిస్తున్నారా? సంఘాన్ని, సంఘానికి సమర్పణ కలిగి ఉన్నారా? సంఘ క్రమం ఏంటి? సంఘం ఏంటి? ఒక సేవకుడో సేవకురాలు ప్రకటించినప్పుడు నువ్వెలాగుంటున్నావు? హెబ్రీ స్త్రీలు ఎంత చురుకుగా కలిగి, ఎంత చురుకు కలిగి సంఘ పరిచర్య చేశారు. హెబ్రీ స్త్రీలు ఎంత చురుకుగా ఉన్నారు, హెబ్రీ స్త్రీలు ఎంత సేవ చేశారు. ఈనాడు నువ్వెలాగున్నావు? ఒక పని చెప్తుంటే గంటకు చేస్తున్నావా, 2 గంటలకు చేస్తున్నావా? ఎంత చలాకీగా నువ్వు దేవుడి పనిలో మూవ్ అవుతున్నావు. నిన్ను మేమేమనట్లేదే. త్వరగా 9 గంటలకు మందిరం అని సంఘ ప్రకటన చేసినప్పుడు 9 గంటలకు రండి, 8:50కే రండి, 8:30కి రండి, వచ్చి ప్రార్థన చేయండి సంఘంలో. అయ్యా ఎంతో మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారు, ఎంతో మంది నశించిపోతున్నారయ్యా, వారి కోసం స్తోత్ర ప్రార్థన చేయండి. అయ్యా ఇదిగో మీ కుమార్తె, మీ కుమారుడు నిలబడబడుతున్నాడయ్యా, మా యొక్క పాపపు జీవితాలు మార్చుకొని నిత్య జీవంలోకి రావడానికి ప్రార్థన చేయండి. వచ్చి అయ్యా మీ కుమార్తెను, మీ కుమారుని నిలబెట్టుకోండి, బహుబలమైన మీ మాటలు మాతో మాట్లాడండి. మీరు ఎప్పుడైనా స్తోత్ర ప్రార్థన చేయగలుగుతున్నారా? ఇంకా ఇంకా సంఘ క్రమానికి మీరు అలవాటు పడలేకపోతున్నారే. సంఘము యొక్క సేవకురాలు యొక్క భావాలకి, సంఘ సేవకురాలు సేవకుడి యొక్క గుణగణాలకు మీరు నడుచుకోలేకపోతున్నారే. యోనాతాను నడుచుకున్నాడే. దావీదుకు కలిగిన ప్రతి శ్రమను ముందే తెలుసుకొని దావీదుకు సహకరించాడే. తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదే. ఈనాడు సంఘానికి మిమ్మల్ని ప్రాణత్యాగం చేయమనట్లేదే. సమయానికి రండమ్మా, సమయానికి రండి, ప్రార్థన చేద్దాం రండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు గడపడానికి సిద్ధముగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో బహుబలంగా వాడుకుంటాడని ఎవరికైనా ఒక్కరికైనా ఆలోచన కలిగి ఉందా? ఈరోజు ఆదివారం పరిశుద్ధ దినమే, మందిరానికి సమయానికి వెళ్ళాలి, త్వరగా లేద్దామే, ప్రార్థన చేద్దామే, సంఘంలో పరిచర్య ఉంటుంది, ఎంతో మంది వస్తారు, భోజనాలు వండాలి, ఎంతో మంది ఆదరణ లేని వస్తారే, రండమ్మని ఆప్యాయంగా పలకరిద్దామనే తీర్మానంలో మీరున్నారా? ఒక్కరైనా మీరున్నారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎందుకంటే ఒక్కటే అన్నాడు, ప్రధాన ఆజ్ఞలలో ఆత్మతో సత్యముతో ఆరాధించుట తర్వాత ప్రభువు చెప్పిన రెండో అత్యుత్త ప్రాముఖ్యమైన వాక్యం, ఆజ్ఞ ఏదనగా ప్రేమించుటయే, ప్రేమించుటయే అంటున్నాడు. కానీ ఇంకా ఏమనట్లేదు ఆయన. సంఘ బిడ్డలు ప్రేమ కలిగి రండమ్మా రండన్నని ప్రేమతో మీరు సంఘాన్ని కడుతున్నారా? ప్రేమతో ఆప్యాయంగా మాట్లాడగలుగుతున్నారా?
బిడ్డ, మీకు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు చెరలో నుంచి ఎంతో భయంకరమైన పరిస్థితుల నుంచి ఆనాడు ఐగుప్తు చెరలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించినట్లుగా ఇక్కడ ఉన్న ఒక్కొక్క బిడ్డ పరిస్థితి కూడా అదే. ఎన్నో శ్రమల్లో ఉన్నప్పుడు, ఎన్నో కష్టాల్లో, ఎన్నో బాధలలో, ఎన్నో నిందలలో బ్రతక అర్హత లేని సమయంలో కూడా ఇశ్రాయేలు ప్రజల నుంచి ఐగుప్తు చెరలో నుంచి ఎలా తప్పించాడో అదే అనుభవంలో నుంచి, అదే కష్టాలలో నుంచి నన్నును మిమ్మల్ని అందరినీ అదే అనుభవంలో నుంచి ప్రజలను విమోచించినట్లుగా ప్రభు మనల్ని కూడా విమోచించాడు. కాబట్టి విమోచన కలిగిన స్త్రీ పురుషుల వలె, విమోచించబడిన స్త్రీ పురుషుల వలె మీరు ఉండకపోతే ఎక్కడ కూడా రేపు పొద్దున ఎక్కడ కూడా మీ పేరిట తీర్పు దినాన చదివేటప్పుడు మీరు సహకారిగా లేకపోతే నేనేమి చేయలేను, మీరు సహకరించకపోతే నేనేమి చేయలేను అంటున్నాడు ఆయన. ఎందుకు అంటే ఒక సంఘ క్రమములో సహకారికి కూడా సమాన ఓటా వేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటున్నాడు చూడండి, ఇక్కడ మిమ్మల్ని బరువులు మొయ్యమనట్లా, ఏమి మొయ్యమనట్లా, మిమ్మల్ని ఏదో విలువగల వస్త్రాలు వెండి బంగారములు మిమ్మల్ని తేమనట్లా కేవలం సహకరించమంటున్నాడు. ఈనాడు మీరు ఏ స్థితిలో ఉన్నారు? సంఘానికి సహకారులుగా ఉన్నారా, లేకపోతే సంఘంలో వాళ్ళే చేసుకుంటున్నారని ఏ విధమైన భావాలతో మీరున్నారు? ఇది స్వతంత్రత, ఇది సంఘం. ఏ సంఘ బిడ్డలకైనా ప్రభు పేరిట హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే సంఘం అనగా 4 మూలలు. మీరెప్పుడైనా ఏ ప్రాంతంలోనైనా, గోదావరి ప్రాంతమైనా, కాలువ డెల్టా ప్రాంతంలోనైనా మీరు చూస్తే 4 ప్రాంతం, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాది దిక్కుల్లో నుంచి వచ్చిన నీరు ఒక్క చాట కలిసినప్పుడు మీరు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తే ఎంతో ఉధృతంగా ప్రవహిస్తుంది. అటువంటి ఉధృత కూడా సంఘము అనగా కలయిక, సంఘము అనగా ఐక్యత. అదే ఐక్యత, అదే కలయిక మీలో లేకపోతే రేపు పొద్దున ఏ సంఘము నుంచి మీరు ఎత్తబడతారో, ఏ సంఘము నుంచి మీ పేర్లు, సంఘానికి మీరు చేసిన త్యాగం చదువుబడవుతుందో మీరే జ్ఞాపకం చేసుకొని చాలా జాగ్రత్తగా సంఘ క్రమాలకు, సంఘ సేవకు సహకారులుగా మీరుండాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను బిడ్డ. అది మీ ఇష్టం. ఎందుకంటే మీరెన్నో ఇంకా చాలా రోజులు ఏదో చేద్దాం అనుకోవద్దు. ఎందుకంటే మీరు విమోచించబడిన పరిస్థితులు తెలుసు. మీరు ఏ విధమైన బంధకాల నుంచి వచ్చారో తెలుసు. నీ బంధకాలు అడ్డుగా ఉన్నప్పుడు ఎక్కడ నీ కుటుంబము కానీ, నా తల్లి కానీ, నా తండ్రి కానీ మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఎవరు నిన్ను విమోచించలేదే? నీవు భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను విమోచించింది ఎవరు? యేసు క్రీస్తు విమోచించాడు. నేనంటున్నాడు ప్రభు, నా పెళ్లి విషయంలో ప్రభువా ఏందని అడిగితే, ఏ పెళ్లి చేసుకోవాలంటే ఆయన ఒక్కటే అన్నాడు, నీవు నా దగ్గరకు వచ్చావు కదా, నీవు మరణకరమైన స్థితిలో ఏమి తెలియక చనిపోదాం అనుకున్న స్థితిలో నా దగ్గరకు వచ్చావే. నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మీ అమ్మని అడిగావా, మీ అక్కని అడిగావా, మీ నాన్నని అడిగావా, నువ్వు ఎవరిని అడిగావు? నువ్వు చనిపోవాలనే స్థితిలో వచ్చావు కదా, ఆ స్థితిలో నుంచి నేను నిన్ను విమోచించినప్పుడు నా ప్రకారంగా నువ్వు బ్రతకాలి. కానీ మీ అక్క చెప్పినట్టు, లేకపోతే మీ మమ్మీ, మీ అమ్మ చెప్పినట్టు, మీ నాన్న చెప్పినట్టు ఎలా చేయగలవు అన్నాడు. నాకు చాలా వేదన కలిగింది. ప్రభువా క్షమించండి అయ్యా అని అడిగా. ప్రభువా క్షమించండి అని అడిగి మళ్ళీ ప్రార్థన చేశా. ప్రభువా మీ చిత్తానుసారముగా వివాహం చేసుకోవాలని అడిగినప్పుడు వెను వెంటనే నేను ఆశపడినమ్మటే నా వివాహం జరిగించాడు. ఎన్నో త్యాగాలు చేశాం. ఎందుకంటే ప్రభు అన్నాడు, నీవు భయంకరమైన మరణ స్థితిలో ఉన్నప్పుడు నీవు ఎవరిని అడిగొచ్చావు నా దగ్గరికి? ఈరోజు పెళ్ళప్పుడు నువ్వు ఎందుకు అడుగుతున్నావు? నువ్వు పెళ్ళప్పుడు మీ అక్క వాళ్ళని ఏ పెళ్లి చేసుకోవాలి?
హిందూ పెళ్లి చేసుకోవాలా, క్రైస్తవ పెళ్లి చేసుకోవాలని ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. అప్పుడు వెనువెంటనే ప్రభువా క్షమించనని అడిగినప్పుడు వెనువెంటనే నాకు ఆయన వివాహం జరిగించాడు. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం కరోనాలోనే, భయంకరమైన కరోనాలోనే అద్భుతముగా కానాను ఊరిలో వివాహం జరిగినట్లుగా ఎన్నోసార్లు భోజనాలు వండారు నా వివాహంలో. ఎన్నో మార్లు వచ్చిన వాళ్ళకు వచ్చినట్టు అయిపోతా ఉంది. అక్కడ ఆ పరిచర్య చేసిన అన్నయ్య ఎంతో అద్భుతముగా వచ్చిన ప్రజలను గమనించి భోజనం అయిపోయే కొంది ఆ కానాను వివాహంలో జరిగించినట్టుగా నా వివాహం జరిగించాడు. అంతేకాని మనం ఎవరిని కూడా నా కుమారుడో, నా కుమార్తె, నా అక్కో, నా అమ్మో, నా చెల్లెని నువ్వు తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే నీవు చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు వారెవరిని విమోచించలేదే, వారెవరు నిన్ను కాపాడలేదే, కనీసం వారెవరైనా నీకు తోడొచ్చారా? తెలుసా, నేను ఎన్నోసార్లు ఎన్నో విధముగా టెన్షన్లు పడి చనిపోదామనుకున్న స్థితిలో కూడా ప్రభు నన్ను బతికిచ్చాడే. ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు నా అక్కోళ్ళు ఎవరు తోడు రాలేదే. నాకు జ్ఞాపకము మతి స్థిమితం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా బంధువులు ఎవరు రాలేదే. ఇన్ని కష్టాల నుంచి, ఇన్ని నష్టాల నుంచి, ఇన్ని వ్యాధుల నుంచి, ఇన్ని బాధల నుంచి నన్ను విమోచించిన దేవుడిని ఈరోజు ఎందుకు వాళ్ళ అవసరం తీర్చుకోవాలి? ఈరోజు ఎందుకు వాళ్ళ మాటలు వినాలి? వాళ్ళ మాటలు, నా అక్క, నా తల్లులు, నా తండ్రుల మాట వినడం వల్ల నేను నష్టపోయాను. ఎలాగ నష్టపోయాను? క్రీస్తు ప్రేమ చూపించి వారు అడిగిన దానికి ప్రతిదీ కూడా ఇచ్చుకుంటూ వెళ్తూ, లెక్క పత్రము లేకుండా విలువగల ధనము దాని గురించి నాకు తెలియక కేవలం రక్షణ పొందుతారనేది ఎంతో పంచుకుంటా పోయాను. తెలుసా, అయినను కూడా వారు రక్షించబల్ల, వారికి రక్షణ లేదు. తెలుసా, అందుకని వాళ్ళను బట్టి మనం వెళ్ళవలసిన అవసరంలే. మన అక్కలను బట్టో, అన్నలను బట్టో, బావలను బట్టే వెళ్ళవలసిన పనిలా వారికి కూడా ఒక దినం వస్తుంది. ఆ దినాన్ని కూడా తెలుసుకొని వాళ్ళే మందిరానికి వస్తారు. కానీ వాళ్ళ భావాలతో మనం నడవకూడదు బిడ్డ. మన సంపూర్ణ స్థితి వేరు, మన అనుభవం వేరు, వాళ్ళ అనుభవం వేరు. అంతేకాని వాళ్ళ భావాలు మనం తీసుకోకూడదు. వాళ్ళ భావాలు ఎలా ఉంటాయి? తిందాం, తాగుదాం, సుఖిద్దాం, డ్యాన్సులు వేద్దామని ఉంటుంది. కానీ మన యొక్క విమోచన వేరు. మనకన్నాడు ప్రభు, మనకేమని చెప్తున్నాడు? ప్రార్థన చేయి, సంఘ క్రమానికి వెళ్ళు, వాక్యము చదువు, ప్రార్థన చేయి, వాక్యము చదువు. అదిగో వారు కష్టాలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఈరోజు ఆ పని చేయనే అనుభవంలో మనం ఉండాలి. కానీ భూ వండుకోవాలి, అన్నం వండుకోవాలి, కూర వండుకోవాలి, మా చుట్టాలు వస్తున్నారు, ఈరోజు మాకు వస్తుంది, ఇవన్నీ కూడా మీ యొక్క వ్యక్తిగతం. ఇవి కనుక సాకులు పెట్టుకొని, ఇవి కనుక అడ్డము పెట్టుకొని మీరు కనుక దేవుడి పరిచర్యకు సహకారిగా ఉండకపోతే రేపు పొద్దున కూడా ప్రభు కూడా అంటాడు, అమ్మా నువ్వే మందిరానికి సహకారంగా ఉన్నావమ్మా, అయ్యా ఏ సంఘానికి నువ్వు సహకరించావు, ఏ సంఘ క్రమంలో నువ్వు పరిచర్య చేశావు, ఏ సంఘ క్రమంలో నువ్వు ఊడ్చావు, ఏ సంఘ క్రమంలో నువ్వు భోజనం వండావు, ఏ సంఘ క్రమంలో నువ్వు చాపలేసావు, ఏ సంఘ క్రమంలో నువ్వు వ్యాధిగ్రస్తుల కోసం ప్రార్థన చేసావని అడుగుతాడు. ఆ రోజు అయ్యా నేను మా చుట్టాలు వచ్చారు, అన్నం వండుకున్నాను, కూర వండుకున్నానంటే వండుకమ్మ అంటాడు. వండుకున్న రీతిగానే ఉంటుంది. కానీ ప్రభువిచ్చే శ్రేష్టమైన ఈవులు, శ్రేష్టమైన ప్రతి వరాన్ని కూడా, శ్రేష్టమైన ప్రతి ఎత్తులను కూడా అనుభవించే అనుభవం నీకు ఉండదు. ఒకవేళ నువ్వు రక్షణ పొందగలిగి ఉన్నావేమో, కానీ రేపు వేవేల దూతలతో నీవు రావు, వేవేల దూతలతో నీవు రావు. భూమి మీద పాలించే విషయంలో నీవు ఉండవు, నీకు ఆనందం ఉండదు. రేపొద్దున ప్రభువా ఇది నాది అంటే నువ్వు అడిగి తీసుకోవడానికి ఆయన తోటే రావు. ఎందుకంటే నీ త్యాగమేది, నీ సమర్పణేది, నీ బోధ ఏదయ్యా? నువ్వు చేసిన ఏ సంఘంతో నేను ప్రభువా ఈ పని చేశానని నువ్వు చెప్పు. ఎలా వస్తావు చెప్పండి. నువ్వు మంచి ఒక వస్తువు కొనుక్కోవడానికి 50,000 పెడితే మంచి ఏసీ వస్తుంది, 1,00,000 రూపాయలు పెడితే మంచి ఏసీ వస్తుందని కొనుక్కొని చేస్తున్నారే. ఈరోజు దేవుడి దగ్గరికి వెళ్ళాలని మంచి పని ఏం చేశావు? మంచి పని ఏది చేసి నేను ప్రభువా మీతో కూడా నేను వస్తానయ్యా అనే అనుభవంలో మీరున్నారు, నేనున్నాను. జాగ్రత్తగా కనుక్కొని ప్రభు ఏం చెప్తున్నాడు విని ఆ క్రమము చొప్పున
నీవు సహకరిస్తే సమాన ఓట. బోధ చేసిన నాకైనా, సహకరించిన నీకైనా, ఇంకొకరికైనా సమాన ఓట వేస్తానంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ఆ అనుభవంలో నడవాలి తెలుసా? ఆ అనుభవంలో గనుక నీవు నడగగలిగితే 100% రేపు పొద్దున నిజ స్నేహితుడుగా నీవు సంఘానికి ప్రవర్తించగలిగితే, నిజ స్నేహితుడుగా నీవు సంఘ క్రమాల్లో కనుక ఏ స్వార్థము లేకుండా నీవు సంఘానికి కనుక నువ్వు సహకరించగలిగితే, నీవు రేపు పొద్దున ప్రభు దగ్గర శ్రేష్టమైన శ్రేష్టమైన ఆయన యొక్క ఉన్నత స్థలములో రాజైన మహాగణుడైన అత్యుత్తమ సింహాసనం మీద ఉన్న ప్రభువుతో యుగ యుగాలు గడుస్తావు. కానీ నీ యొక్క సమర్పణ లేకపోతే, నీ పరిచర్య లేకపోతే, నీ సహకారము లేకపోతే సహకారం లేనట్టుగానే ఉంటుంది. బిడ్డ, ప్రభు పేరిట మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇవేదో ఎవరినో రెచ్చగొట్టాలని కాదు, ఎవరినో ఏదో అనాలని కాదు. కేవలము రేపొద్దున ప్రభు దగ్గర, అయ్యా మేము ఈ సాక్ష్యం కలిగి ఉన్నామయ్యా, అయ్యా ఇదిగో మేము ఈ త్యాగం చేసామయ్యా అని ప్రభు దగ్గర మిమ్మల్ని మీరు చెప్పుకోవడానికే, మీ సాక్ష్యం ఒప్పుకోవడానికే చెప్తున్నాము. కానీ మిమ్మల్ని బాధ పెట్టాలనో లేకపోతే ఇంకోటి అనాలనో కాదు. ఎన్నాళ్ళు ఎందాక ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఎందాక నడిచారు? ఎందాక నడిచినప్పుడు కానాను పట్టణానికి ఎంతమంది వెళ్ళారు? కానాన్ని పెట్టడానికి ఎంతమంది వెళ్ళారు? సాక్షాత్తు ప్రభువే మన్నాని కురిపించి అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు కూడా తమ అవిధేయతల వలన నశించారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలన్నట్టు ఈనాడు కూడా మనము అవిధేయతలు కలిగి సంఘ క్రమంలో మనం ఉంటే ఖచ్చితంగా నశించిపోతాం. దేవుడి దగ్గర తారతమ్యం లేదు, దేవుడి దగ్గర నావోడని లేదు, దేవుడి దగ్గర ఎక్కడ పక్షపాతం ఉండదు. ఎవరికైనా ఒకటే తీర్పు, ఎవరికైనా ఒకటే న్యాయము. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నశించినట్లు నశించకుండా మీరు కూడా దేవుడు చెప్పిన మాట చొప్పున, ఆజ్ఞ చొప్పున బ్రతుకుతూ మీరు కూడా నిత్య జీవంలో ప్రవేశించాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాము. తప్పితే ఇంకొక మాట కోసమో మిమ్మల్ని మేము అనట్లేదు. అప్పుడు అంటున్నాడు చూడండి, 20వ అధ్యాయం 41వ వచనం. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకుని ఏడ్చుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు యోనాతాను, బాణములు ఆ తట్టు విసిరానా ఈ తట్టు విసిరానని చెప్పినప్పుడు, ఇదిగో అవతల విసిరేస్తే నా తండ్రి నీ మీద బహుభయంకరమైన కోపం కలిగి ఉన్నాడని తెలుసుకొని యోనాతాను అప్పుడు అంటున్నాడు, నీవు రావద్దు దావీదు, నా తండ్రి నీ మీద కోపం కలిగి ఉన్నాడని. ఆనాడు వారు పొలములో మాట్లాడుకున్న మాటలను బట్టి ఆ యొక్క ఆనవాళ్ళను బాణాలను యువతల తట్టి నా తండ్రి నీ మీద బహు కోపం కలిగి ఉన్నాడని యోనాతాను దావీదుకు తెలియచేసినప్పుడు దావీదు ఏడ్చాడు, సాష్టాంగపడి నమస్కారం చేశాడు. చూడండి, దావీదు ఎంతటి మహారాజు, ఎంత గొప్పవాడు, యుద్ధ వీరుడు అయినప్పటికీ కూడా సాక్షాత్తు దావీదే యోనాతాను మీద పడి నమస్కారం చేసి ఏడ్చాడు. దావీదు ఏడ్చాడు తెలుసా? అయ్యో ఎన్నో భయంకరమైన పరిస్థితులు అయినప్పటికీ కూడా యోనాతాను, నన్ను నిజముగా ప్రేమించావు కాబట్టి నీ తండ్రి హేళన మాటలు అనరాని మాటలు ఎదముగా పుట్టావని ఈట విసిరినా, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కూడా నా కోసం నువ్వు నిలబడి నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నా కోసం నిలబడ్డావే. యోనాతాను,
రాజునైనా నేనైనాను సరే నీ కాళ్ళ మీద పడుతున్న సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నానయ్యా. యోనాతాను సాష్టాంగపడి నీ నమస్కారం చేస్తున్నానని వారిద్దరు ఏడ్చుకున్నారు తెలుసా? కష్టంలో ఉన్నప్పుడు నాకు నీవు ఎంతో సహాయకరంగా ఉన్నావని దావీదు, రాజు అయిన దావీదు సైతం యోనాతాను కాళ్ళ మీద పడి ఏడ్చాడు. అలాగుంటది నిజ స్నేహితం తెలుసా? నిజ స్నేహితం ఆ విధంగా ఉంటుంది. కానీ తన స్వలాభం కోసమో, లేకపోతే కుయుక్తి కలిగి ప్రేమించడమో, లేకపోతే వారిని ప్రేమించడం వల్ల భోజనాలు పెడతారనో, వారిని ప్రేమించడం వల్ల నాకు 10,000 అప్పిస్తారనో, వారిని ప్రేమించడం వలన నన్ను హైదరాబాదు తీసుకొని పోతారో, లేకపోతే ఇంకొక సహాయ సహకారాలు చేస్తారో అన్నీ కాదు. కానీ ప్రాణ త్యాగానికి సైతం కూడా లెక్క చేయలేదు యోనాతాను. నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదయ్యా. నీ తండ్రి ఎన్ని మాటలు ఏ విధముగా పుట్టావురా నువ్వు అన్నా కూడా నువ్వు లెక్క చేయలేదు యోనాతాను. అందుకోసం నేను నీ మీద సాష్టాంగపడి నీకు నమస్కారం చేస్తున్నానని నిజ స్నేహితులు ఒకరికి ఒకరు ఏడ్చుకొని ముద్దు పెట్టుకున్నారు తెలుసా? ఈనాడు సంఘ బిడ్డలు ఏ విధముగా ఉన్నారు, సంఘములో ఏ ప్రేమ కలిగి ఉన్నారు, సంఘములో ఏ విధముగా ఉన్నారు. ఆనాడు యోనాతాను ప్రేమ ఎట్టిది, ఈనాడు సంఘంలో సంఘ బిడ్డల ప్రేమ ఎట్టిదో మరొకసారి మీకు తెలియచేస్తున్నాను బిడ్డ. ఎందుకంటే అత్యుత్తమమైన లోతు బోధలో మీరుండకపోతే, అత్యుత్తమమైన ప్రభు చెప్పిన మాటలు తేటగా మీరు తెలియచేసుకోకపోతే, ఎందుకంటే అనేక మంది అబద్ధ బోధకులు బయలు వెళ్ళారు, అనేక మంది అబద్ధమును ప్రేమించువారు బోధలు చేస్తున్నారు. ఆ బోధలలో మీరు తప్పిపోకుండా ఇంత లోతైన అనుభవాలు చిన్న వయసు అయినప్పటికీ కూడా మన యొక్క ఆత్మీయ తల్లి గారైన కృపమ్మ గారిని కూడా ఎన్నో మర్మాలను బయలుపరుస్తూ, ఎన్నో తెలియచేస్తూ, ఎన్నో విపత్కరమైన సంఘటనలను, జరగబోయే సంఘటనలను తెలియచేస్తూ చిన్న వయసు అయినప్పటికీ కూడా బహుబలముగా వాడుకుంటున్నాడు. మీకు ఎంచిన ఎంతో శ్రేష్టమైన ఎంతో శ్రేష్టమైన గొప్ప ధన్యత. ఎందుకంటే నడిపించే నాయకుడు లేక, ఎంతో మంది ప్రజలు గమ్యస్థానానికి చేరక మధ్యలోనే ఇశ్రాయేలు ప్రజలు నశించినట్లుగా ఎంతో మంది ఈనాడు నశించిపోతున్నారు. ఎందుకంటే గతంలో జరిగిన వివాహాలు ఆడంబరం కోసం, అల్లరి క్రియల కోసం, అంగులు ఆర్భాటాల కోసం క్రైస్తవం నుంచి తొలగిపోయిన కుటుంబాలున్నాయి. వాళ్ళ పితరులు మొత్తం క్రైస్తవులే, కానీ కుమారులు కుమార్తె తరానికి వచ్చేసరికి హిందువులా మారి ఎంతో మంది తమ యొక్క క్రైస్తవ భావాల్ని మరిచిపోయి, తమ యొక్క విందులు వినోదాలకి, అంగులు ఆర్భాటాలకి యేసు క్రీస్తుని విసర్జించి ఎంతో మంది నాశనమయ్యారు. ఎంతో మంది దేవుడి దగ్గరకు రాలేకపోతున్నారు. ఇకనైనా మీరైనా నేనైనా కొద్ది మందైనా చాలు దేవుడి రాకడికి మీరు సిద్ధము కలిగి ఉండగలిగితేనే తప్పితే దేవుడి దగ్గరకు రాలేరు. లోతైన అనుభవంలో మీరు సమర్పణ కలిగి, లోతైన అనుభవంలో మీరు నడవకపోతే ఎవ్వరు కూడా రాలేరు. లోతైన అనుభవం లేక సనిగి గొనిగి తిన్నది ఎక్కువయ్యి భయంకరమైన తిని ఇశ్రాయేలు ప్రజలు నశించిపోయారు. వారు కష్టపడకుండానే దేవుడు పోషించాడు. అయినప్పటికీ కూడా మితిమీరిన అంగులు ఆర్భాటాలతో ఇశ్రాయేలు ప్రజలు ప్రభువు సిద్ధపరచబడిన కానాను దేశానికి ఎవ్వరూ రాలేదు. ఈరోజు కూడా ఎన్నో అంగుల ఆర్భాటాలు కలిగి ఆయన మన కోసం సిద్ధపరచబడిన పరలోకానికి, పరదైశానికి రాలేక, నిత్య జీవానికి రాలేక అనేక మంది తమ యొక్క స్వలాభం, తమ యొక్క స్వక్రియలు, సొంత క్రియల వలన, అంగులు ఆర్భాటాల వలన, తమ విధేయతల వలన ప్రభు రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు బిడ్డ.
మీకు ఎంతో శ్రేష్టమైన ఎంతో గొప్ప పరిచర్య మీకు అప్పచెప్పాడు. రేపు పొద్దున పరలోకపు తండ్రి ప్రత్యక్షిత సంఘము నుంచి ఎన్నో అద్భుత క్రియలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎంతో మందిని ప్రభు ఇక్కడికి నడిపించబోతున్నాడు. ఆ నడిపించే అనుభవంలో మీ ప్రేమ, మీ ఓపిక, మీ శాంతం, మీ యొక్క దీర్ఘదర్శమే వారు కనపడి అనేక మంది కూడా పాపం నుంచి విడుదల పొంది తమ ఆరాధిస్తున్న దేవతలను మొత్తాన్ని విడిచిపెట్టి మీ ప్రేమను బట్టి ఆశ్రయపురపు ఆత్మీయుల ప్రేమతో అనేక మంది నిత్య జీవానికి ప్రభు పేరిట వచ్చులాగున ఈ పరలోకపు తండ్రి ప్రత్యక్ష సంఘ బిడ్డల యొక్క ప్రేమ ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తున్నాను. ఆనాడు యోనాతాను కలిగించిన ప్రేమ, నిజముగా ప్రేమించిన ప్రేమ, సౌలుని ఎలాగా, దావీదుని ఎలాగా సౌలు చేతిలో నుంచి మరణం నుంచి విడిపించిందో అలాగే ఈనాడు కూడా పరలోకపు తండ్రి ప్రత్యేకిత సంఘపు ప్రేమతోటి అనేక మంది మరణ స్థితిలో ఉన్నవారు అందరూ జీవింపజేయ స్థితిలోకి రావాలి బిడ్డ. హల్లెలూయా. అటువంటి అనుభవంలో నేనైనను మీరైనను ఎవరైనను కూడా అటువంటి అనుభవంలో నడిచి అనేక మందిని మరణ కారణమైన స్థితిలో ఉన్న వారిని జీవింపచేసే స్థితిలోకి నడిపించాలని ప్రభు పేరిట మీకు సెలవిస్తున్నాం బిడ్డ. హల్లెలూయా. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది కానీ సమయం అయింది కనుక నెక్స్ట్ రెండవ భావంగా, రెండవ పార్ట్గా ఈ యొక్క సబ్జెక్ట్ని ఇంకా అంతటితో అయిపోలేదు. అర్థమైందా? యోనాతాను తన తండ్రి సౌలు చేతిలో నుంచే దావీదును కాపాడలా. ఇంకా ముందుకు అలా అలా కొనసాగుతూ వెళ్తూ ఉంటే దావీదును తన కొడుకైన అబ్షలోము కూడా తరిమాడు. అబ్షలోము తరిమినప్పటికీ కూడా అప్పుడు కూడా యోనాతాను నిజ స్నేహితుడిగా ప్రేమించి ఒక కుయుక్తి కలిగి ఒక వ్యక్తి దావీదును చంపడానికి ఒక కుయుక్తి కలిగిన వ్యక్తి ఒక కుట్ర వేశాడు. ఇలా దావీదు అలిసుంటాడు, అతను అలాగ ఉంటాడు, ఇలా వెళ్ళి మీరు చంపమన్నప్పుడు యోనాతాను ఏం చేశాడో తెలుసా? అక్కడ కుయుక్తి పడిన కుట్రను తెలుసుకోవడానికి యోనాతాను వచ్చాడు. యోనాతాను వచ్చినప్పుడు ఆ యొక్క పడిన కుట్ర అబ్షలోము దావీదుని చంపడానికి కుట్ర తెలుసుకోవడానికి యోనాతాను వచ్చాడు. యోనాతాను వచ్చినప్పుడు ఆ యొక్క అబ్షలోము పడిన కుట్ర యోనాతాను కనుక్కున్నాడని, దావీదుకి ఆ సమాచారం తెలిసిందని పన్ని కత్తెలలో ఒకటి అబ్షలోముకు చెప్పింది. మీ తండ్రిని మనం చంపాలనుకున్న ప్లానుని యోనాతాను విన్నాడు. యోనాతాను విని దావీదుకు చెప్పాడు కాబట్టి నీవు వేగిరమే వెళ్ళి నువ్వు త్వరగా వెళ్ళి ఇలాగా యోనాతాను పలానా చోట ఉన్నాడు, పలానా గ్రామంలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి చంపమన్నాడు. అప్పుడు యోనాతాను ఏం చేశాడు తెలుసా? ఆ సమాచారం వెంటనే విని బావిలోకి దిగాడు తెలుసా. ఇంకొకడైతే ఏముందిలే అనుకున్నాడు. కానీ యోనాతాను అప్పుడు కూడా తన తండ్రి చేతుల్లో, సౌలు చేతిలో దావీదు ఎలాగా మరణానికి గురైనప్పుడు కాపాడాడో అలాగే దావీదు కుమారుడైన అబ్షలోము చేతుల్లో నుంచి కూడా యోనాతానును దావీదును కాపాడటానికి యోనాతాను సహకారిగా నిలబడి బావిలో దిగాడు తెలుసా. ఇంకొకరు ఆ రోజులు ఇంతెత్తు నీళ్ళు బావి ఉంటాయి, ఆ బావిలో దిగితే ఏముంది, ప్రాణం పోద్ది. అయినప్పటికీ కూడా నా ప్రాణం పోయినా పర్లేదు, నేను నిజ స్నేహితుని కాబట్టి అబ్షలోము తన తండ్రి అయిన దావీదుని చంపడానికి పడ్డ కుట్ర నేను రాజుకు తెలియజేయవలసి ఉందని తను బావిలోకి దిగాడు తెలుసా. బావిలోకి దిగి నిజముగా ప్రేమించాడు కాబట్టి అక్కడ కూడా తన మరణం అవుతున్నాడని కూడా ఆలోచించకుండా బావిలోకి దిగి దావీదును చంపడానికి పడిన కుట్రను కూడా దావీదుకు తెలియచేసి దావీదు ప్రాణాల్ని అక్కడ తన కుమారుడైన అబ్షలోము చేతుల్లో నుంచి కూడా యోనాతాను కాపాడాడు బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి కొరకు దీవించునుగాక.
ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఇప్పటి వరకు ప్రజలతో బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ మాటల ద్వారా బిడ్డల యొక్క హృదయాన్ని కదిలింపజేసి వారు కూడా ప్రభువా సాకారులుగా ఉంటూ నిత్య జీవానికి అర్హులయ్యేటట్లుగా మీ కృపను దయచేయండి. యోనాతాను దావీదుకు ఎలా సహకారిగా ఉన్నాడో బిడ్డలు కూడా ప్రభువా సహకారులుగా ఉండేటట్లుగా మీ కృపను దయచేయమని యేసయ్య గారి పరిశుద్ధ నామం పేట అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తారు. దైవజనమా ప్రభుని పిలుపిదే తరలి రండి, మరలి రండి. దైవజనమా ప్రభుని పిలుపిదే తరలి రండి. కూలిపోయిన మన బ్రతుకులా, కూలిపోయిన మన బ్రతుకులా బలిపీఠములనే కట్టగరండి, బలిపీఠములే కట్టగరండి. మరలి రండి దైవజనమా. బహుకాలముగా ఆకాశములు వర్షము నీయక మోయబడెను, బహుకాలముగా ఆకాశములు వర్షము నీయక మోయబడెను. ఎంత నలిగిన దైవజనమున ప్రార్థన దాహము పుట్టకపోయెను. ఎంత నలిగిన దైవజనమున ప్రార్థన దాహము పుట్టకపోయెను. సంఘమున మన జీవితములలో, సంఘమున మన జీవితములలో బలిపీఠములే కోలిపోయెను, బలిపీఠములే కోలిపోయెను. మరలి రండి దైవజనమా ప్రభుని పిలుపిదే తరలి రండి, మరలి రండి దైవజనమా. పశ్చాత్తాప్తులై గత జీవితమును విడిచియు దేవుని వైపుకు మరలి, పశ్చాత్తాప్తులై గత జీవితమును విడిచియు దేవుని వైపుకు మరలి, మొదటి ప్రేమను మరల రగచి దేవుని వాగ్దానము చేపట్టి, మొదటి ప్రేమను మరల రగచి దేవుని వాగ్దానము చేపట్టి, మేలుకొనుడి మన దేవుని వేడగా, మేలుకొనుడి మన దేవుని వేడగా. కొనుడి బలిపీఠము కట్టగా. మరలి రండి దైవజనమా ప్రభుని పిలుపిదే తరలి రండి, మరలి రండి దైవజనమా. సిల్వయను బలి పీఠముపై మన రక్షణకై యేసే బలియాయెను, సిల్వయను బలి పీఠముపై మన రక్షణకై యేసే బలియాయెను. ఆయన కొరకై మీ జీవితమును పానార్పణముగా ధారపోయగా,
ఆయన కొరకై మీ జీవితమును పానార్పణముగా ధారపోయగా సమర్పణతో తీర్మానముతో బలిపీఠమునే కట్టగరండి, బలిపీఠముని కట్టగరండి. మరలి రండి దైవ జనమా, దేవుని తోట మిడతల పాలై పాడైపోయెను, బీడుగా మారెను. దేవుని తోట మిడతల పాలై పాడైపోయెను, బీడుగా మారెను. భక్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మొరలిరి రండి. భక్తులారా మేల్కొనండి, ఉజ్జీవముకై మొరలిరి రండి. పిలువనాం పొడి ప్రధాన వీరులా, పిలువనం పొడి ప్రధాన వీరులా, బలిపీఠము కడా రోదించండి, బలిపీఠము కడా రోదించండి. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. మరలి రండి దైవ జనమా, ప్రభుని పిలుపిదే తరలి రండి. కూలిపోయిన మన బ్రతుకులకు, కూలిపోయిన మన బ్రతుకులకు బలిపీఠములను కట్టగరండి, బలిపీఠములను కట్టగరండి. మరలి రండి దైవ జనమా.